మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న జరిగినటువంటి ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులైతే మరణించడం జరిగింది. సో, వారి మరణించినటువంటి 28 మావోయిస్టుల్లో అగ్రనేత అయినటువంటి నంబాల కేశవరావు. ఈ పేరు వింటే చాలామందికి అంటే నక్సలైట్‌ల్లో ఉన్నటువంటి విప్లవకారులకి, సీపీఎం, సీపీఐ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పేరు తెలియనటువంటి వ్యక్తులే ఉండరు. ముఖ్య కీలకమైనటువంటి పాత్ర ఏంది అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వీళ్ళ పైన ఉన్నటువంటి మొత్తం సమాచారాన్ని విడుదల చేశారు. అసలు ఈ ఊర్లో పుట్టినటువంటి ఈయన ఎందుకు ఈ నక్సలిజం వైపు వెళ్లారు? నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మనం ఏదైతే చెప్తున్నామో పీపుల్స్ వార్ కానివ్వండి, అదేవిధంగా నక్సలిజం కానీ అన్నిట్లో కూడా అగ్రనేతగా ఉన్నటువంటి కేశవరావు నిన్న అయితే ఈ మన ఎన్కౌంటర్లో చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన పుట్టి పెరిగినటువంటి స్వగ్రామం అయితే వచ్చాము. ఆయన ఇల్లు అయితే చూడొచ్చు. ఇది ఆయన చిన్నప్పుడు పుట్టి పెరిగినటువంటి ఇల్లు. అయితే ఆయన ఉండేటప్పుడు చిన్నతనంలో ఇది ఒక పెంకుటిల్లుగా ఉండేది. దాని ఎదురుగానే ఆయన స్కూల్ కూడా వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఉపాధ్యాయుడిగాను పనిచేసేవారు. ఆయన సొంత స్థలంలోనే ఇక్కడ స్కూల్‌ని నడిపి, ఇక్కడ చాలా మందికైతే విద్యనైతే చేసేవారు. ఇలా ఇంటినైతే పునర్నిర్మాణం చేసుకున్నారు వాళ్ళ కుటుంబీకులు. అయితే ఆయన చిన్నతనంలోనే కాలేజ్ వీడిన తర్వాత, కాలేజ్ నుంచి ఎళ్ళిపోయిన తర్వాత, నక్సలిజంలో చేరిన తర్వాత, ఈ ఇంటికి ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదు. ఈ కుటుంబంతో సత్సంబాలు తెంపుకొని, ఆయన యొక్క అంటే భావజాలాలతో వేరుగా పెట్టుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది. అటువంటి ఈ ఇంటిని ఆయన చిన్నతనంలో వీడిన ఇంటిని మళ్ళీ ఇవాటి వరకు ఎప్పుడు చూడలేదంటున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఆయన అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని అందరూ కూడాను ఇదే ఇంట్లో పెరిగి ఉన్నారు. ఇందాక మీకు చెప్పాను కదా! అంటే వాళ్ళ కుటుంబం మొత్తానికి ఉన్నటువంటి ఒక 50 ఎకరాల చిల్లర ఎంతో పొలం ఉంటే, అందులో ఆయన వాటాని పేద ప్రజలకు పంచమని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మరి ఈ ఇంటికెందుకొస్తారు? సో, ఈ ఇంటిని బంధాలు, బంధుత్వాలు అన్నీ తెంపుకొని ఈరోజైతే నక్సలిజంలో చేరారు. ఆయన భావాలు ఏవైనా సరే, భావోద్వేగాలు ఏవైనా సరే, ఆయన చేసేది కలముకు బదులు తుపాకీ పట్టుకోవడం అన్నది తప్పుగానైతే ఇక్కడ అంటున్నారు. కాకపోతే ఆయన ఏదైతే ఊరు ప్రజల మొత్తానికి కూడాను వాళ్ళకు అంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి గొప్ప విద్యా దానం కావచ్చు. దాన్ని బట్టే ఇక్కడ చాలామంది ఒక మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్‌లోనే అయితే సెటిల్ అయ్యారని తెలుస్తుంది.